నమస్కారం ఇది సంగతికి స్వాగతం మనిషి చేసే సరికొత్త ఆలోచనలకు నూతన ప్రయోగాలకు ఆకాశమే హద్దు ఎన్ని నూతన ఆవిష్కరణలు చేస్తున్నా అందుకు రెట్టింపు సమస్యలు ఉద్భవిస్తూనే ఉన్నాయి ఇలాంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నిరూపిస్తోంది శాస్త్ర ప్రపంచం ఇందులో ఎన్నో చిక్కుముళ్ళు విప్పిన డిఎన్ఏ పరిజ్ఞానం కూడా ఒకటి జీవి పుట్టుక మరణానికి సంబంధించిన సమాచారంతో పాటు శరీరాన్ని గుర్తించలేని సందర్భాల్లోనూ ఖచ్చితమైన నిర్ధారణ చేస్తున్నాయి డిఎన్ఏ పరీక్షలు ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతున్న డిఎన్ఏ పరీక్షలు పలు కీలక కేసుల్లో చిక్కుముళ్లెన్నింటినో విప్పాయి న్యాయ వ్యవస్థకే సవాల్గా మారిన నేరాల గుట్టును ఛేదించాయి ఆసుపత్రుల్లో శిశువులు తారుమారైనప్పుడు గుర్తించడమే కాకుండా పితృత్వాన్ని నిర్ధారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇంతటి ప్రధాన పాత్ర పోషిస్తున్న డిఎన్ఏ పరిజ్ఞానం భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందిస్తుంది అనడంలో సందేహం లేదనేది శాస్త్రవేత్తల మాట ఆ మాటల వెనుక సత్యాలు ఇప్పటి వరకు సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ వినడానికి ఇదో సంక్లిష్టమైన రసాయన పేరు లేదంటే పదార్థంలా కనిపిస్తున్న డిఎన్ఏగా చాలా మందికి సుపరిచితమే జీవి పుట్టు పూర్వోత్తరాలు పూర్తి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు సేకరించాలంటే డిఎన్ఏనే కీలకం 1984లో మొట్టమొదటిసారి మానవ డిఎన్ఏను కనిపెట్టినప్పటికీ ఇటీవల కాలంలోనే ఈ పదం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎన్నో సంక్లిష్ట సమస్యలకు సమాధానాలు చెబుతున్న ఈ పరిజ్ఞానంపై దశాబ్దాల నుంచే రాష్ట్రంలో వీటి పరీక్షలు జరుగుతుండగా ఇటీవల కాలంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ పితృత్వపు కేసు నుంచి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటనలో మృతులను గుర్తించే విషయంలో డిఎన్ఏ పరీక్ష కీలకంగా మారింది ఒక వ్యక్తి కుటుంబం ఎక్కడ ప్రారంభమైంది తల్లిదండ్రులు తాత ముత్తాతలు తోబుట్టువులు బంధువులు ఎవరనే విషయాలను డిఎన్ఏ పరీక్షలు ఆవిష్కరిస్తాయి జంతువులు వృక్షాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది మన రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింట్ డయాగ్నసిస్ సిడిఎఫ్డి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులేషన్స్ బయాలజీ సిసిఎంబి రాష్ట్ర న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాల ఏపీఎఫ్ఎస్ఎల్లలో డిఎన్ఏ పరీక్షలు ప్రయోగాలు పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి పరీక్షలకు ముఖ్య కేంద్రమైన సిడిఎఫ్డి 24 గంటల నుంచి 36 గంటల్లోనే ఒక్కో కేసులో ఫలితాన్ని తేల్చేస్తోంది మిగిలిన కేంద్రాల్లో అక్కడున్న పరీక్షా కిట్లు సిబ్బంది నైపుణ్యం పరీక్ష చేయాల్సిన వాటి సంఖ్య తదితర అంశాలపై కేసుల ఫలితం తేలే సమయం ఆధారపడి ఉంటోంది ఈ ఫలితాల నిర్ధారణకు రక్తం ఎముకల్లోని కణంలో నుంచి డిఎన్ఏను సేకరిస్తారు పితృత్వ కేసులకు 1-2 చుక్కల రక్తం సరిపోతుండగా ఇతర కేసుల విషయంలో ఎముకలు కణాలు కణజాలాల్లోని డిఎన్ఏ నమూనాలను సేకరిస్తారు దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో డిఎన్ఏ పరీక్షలు అందుబాటులో ఉంటే రాష్ట్రంలోని సిడిఎఫ్డి సిసిఎంబి సంస్థలు ఈ పరీక్షల్లో దేశంలోని మిగతా సంస్థల కన్నా ఎంతో ముందున్నాయి ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇతర రాష్ట్రాల ప్రయోగశాలల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాయి పితృత్వ టెస్టుల కోసం ఎవరైతే చైల్డ్ డిస్ప్యూట్ ఉందో పిల్ల లేదా పిల్లవాడు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్తో పాటుగా తల్లిదండ్రుల నమూనాలు కూడా తీసుకుంటాం రక్తపు నమూనాలని తీసుకుని వాటిని వాళ్ళ పిల్లలతోటి మ్యాచ్ చేయడం జరుగుతుందండి వేరే మృతుల ఐడెంటిఫై కోసం ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల శాంపిల్స్ నియరెస్ట్ రిలేటివ్స్ రక్త నమూనాలు తీసుకుని ఈ మృతుల శరీర భాగాలతోటి వాటిని మ్యాచ్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంతకీ డిఎన్ఏ పరీక్ష ఏమిటి అసలు ఈ పరీక్ష ఎందుకు చేస్తారు దీనితో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి వీటన్నింటికీ ఒక్కటే సమాధానం అదే నిక్కచ్చి ఫలితం ఈ పరీక్ష ద్వారా మానవుడి పూర్తి ఆరోగ్య స్థితిని మానసిక పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు ఆధునిక శాస్త్ర విజ్ఞానం సమాజానికి అందించింది డిఎన్ఏ పరీక్షల్లో భాగంగా 42 శరీర భాగాల నుంచి నమూనాలు సేకరిస్తారు వాటిని రక్త సంబంధీకుల నమూనాలతో పోలుస్తారు పరీక్ష ఫలితం మాత్రం 100% నిక్కచ్చిగా ఉంటుందనడంలో సందేహమే లేదు శరీరాలు కాలిపోయి లేదా ఇతరత్రా సందర్భాల్లో శిథిలమై ఉంటే పరీక్ష నిర్వహించడానికి ఫలితాలు రావడానికి మాత్రం కొంత ఎక్కువ సమయం అవసరం ఈ పరీక్షలతో పిల్లల తల్లిదండ్రులు ఎవరని తెలుసుకోవడమే కాకుండా ప్రమాదాల్లో దగ్ధమైన శిథిలమైన శరీరాలను కూడా గుర్తించడం ఈ పరీక్షల ప్రత్యేకత చట్టానికి చిక్కకుండా నేరాలు చేస్తున్న పెద్ద మనుషుల గుట్టును కూడా డిఎన్ఏ పరీక్షలు రట్టు చేసేస్తాయి
ప్రేమ పేరుతో మహిళలను మోసం చేసి మొహం చాటేసే పురుష పుంగవుల ఆగడాలను పితృత్వ పరీక్షలతో నిగ్గు తేలుస్తున్నాయి. డిఎన్ఏ పరీక్షల ద్వారా నిజాలు వెల్లడైన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. మొన్నటి వరకు ఈ కేసు ఓ సంచలనం. ఉజ్వల శర్మ అనే మహిళతో తివారీ గతంలో నడిపిన వ్యవహారం వల్లే రోహిత్ శేఖర్ జన్మించినట్లు డిఎన్ఏ నివేదిక బట్టబయలు చేసింది. తివారీయే తన తండ్రి అని నిరూపించేందుకు రోహిత్ ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2008లో రోహిత్ శేఖర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తివారీ, రోహిత్, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్ఏ పరీక్షల నివేదికను హైదరాబాద్లోని సిడిఎఫ్డినే నిర్వహించింది. నివేదికను న్యాయస్థానానికి అప్పగించింది. ఆ నివేదిక ఆధారంగానే రోహిత్ శేఖర్ తండ్రి తివారీయే అంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నేరాలు, వాస్తవాలను రుజువు చేయడంలో డిఎన్ఏ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పడానికి ఈ కేసే ఓ మంచి ఉదాహరణ. అందుకే ఇటీవల జరిగిన అంతర్జాతీయ డిఎన్ఏ సదస్సులో రాష్ట్ర గవర్నర్ డిఎన్ఏ పరీక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల గుర్తింపు కోసం ఓటరు కార్డు, ఆధార్ కార్డు లాంటివి ఉన్నట్లుగానే ప్రతి వ్యక్తి పేరిట డిఎన్ఏ కార్డులు రూపొందించాలన్న ఆయన అభిప్రాయం ఆలోచింపజేసేదే. Universal DNA sequencer card is a much simpler thing which encompasses everything, which can also take care of our healthcare and other things. Why don't we all sit together and put our heads together and come out with one card? పరీక్షలతో సాధించిన విజయాలకు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రైవేటు ఓల్వో బస్సు దుర్ఘటన మరో ప్రత్యక్ష ఉదాహరణ. ఆనాటి ఘోర ప్రమాదంలో సజీవ దహనమై గుర్తించడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్న మృతదేహాలను బంధువులకు అప్పగించడం పెద్ద సమస్యగా మారింది. ఈ కేసులో కూడా డిఎన్ఏ పరీక్షలు కీలక పాత్ర పోషించాయి. ప్రమాదంలో పూర్తి దగ్ధమైన శరీరాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. హైదరాబాద్లోని న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాల శాస్త్రవేత్తలు అయితే పూర్తిగా కాలిపోయిన ఒక్కో మృతదేహం డిఎన్ఏను నిర్ధారించడానికి అధిక సమయం పట్టడం ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యానికి కారణమైంది. ఇలా సివిల్, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఆధారాలు సంపాదించడానికి డిఎన్ఏ ఓ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతోంది. ఇది 100% అండి. ఇలాంటి ఏ కేసులో అయినా డిఎన్ఏ అనేది ఖచ్చితమైన 100% నిఖచ్చిగా మనం చెప్పేటువంటి ఒక సాంకేతిక టూల్ అనండి మన చేతిలో, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చేతిలో ఉంది ఇవాళ అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇది సమయం అన్నది ఆ నమూనా యొక్క స్వభావాన్ని బట్టి, దాని యొక్క ప్యూరిటీని బట్టి కూడా ఉంటుందండి. కొన్నిసార్లు చర్మం లాంటివి ఉన్నాయనుకోండి తొందరగా చేయొచ్చు, రక్తపు నమూనాను తొందరగా చేయొచ్చు. అదే కాలిపోయి ఉన్నాయి, బాగా శిథిలంగా అయిపోయినాయి, అట్లాంటి వాటిలో ఆ నేకెడ్ డిఎన్ఏ అనేటువంటిది ఆ టిష్యూస్ నుంచి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. ఈ విజయాలకు 1984లో బీజాలు పడ్డాయి. కేవలం రక్తం గ్రూపును అనుసరించి డిఎన్ఏ పరీక్షల ద్వారా బంధుత్వం నిర్ధారించే విధానాన్ని రీచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన సర్ అలెక్ జెఫ్రీ ఆవిష్కరించారు. అయితే అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డిఎన్ఏ జన్యుపట విధానం ఇప్పుడు కేవలం బంధుత్వం, వారసత్వం వంటి అంశాలకే పరిమితం కాకుండా నేర పరిశోధనల్లోనూ విరివిగా ఉపయోగపడుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ దుర్ఘటనలో మరణించిన దాదాపు 500 మంది వ్యక్తులను ఎముకలు, దంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ నమూనాల ఆధారంగా గుర్తించగలిగారు. 70వ దశకంలో నవజాత శిశువులుగా కిడ్నాప్ కు గురైన కొందరిని అర్జెంటీనా నేర పరిశోధక శాఖ ఈ ప్రక్రియ ద్వారానే గుర్తించి 2005లో వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. అందుకే అనేక దేశాలు ఇప్పుడు డిఎన్ఏ జన్యు పరీక్షను నమ్మదగిన సాక్ష్యంగా ఆమోదిస్తున్నాయి. హ్యూమన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యాజ్ ఎ ఫారెన్సిక్ సబ్జెక్ట్ చాలా పెరిగిపోయింది. ఈజియెస్ట్గా పర్సన్ ఐడెంటిఫై చేయటం, ఫాదర్ మదర్ని ఐడెంటిఫై జరుగుతుంది. యాక్సిడెంట్ విక్టిమ్స్, ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అయినప్పుడు గుర్తుపట్టలేకపోవచ్చు మనుషుల్ని. ఆ గుర్తుపట్టలేకపోవడం ఖచ్చితంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్లో గుర్తుపట్టవచ్చు. అదొకటి అవుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోనూ పర్సన్ ఐడెంటిఫికేషన్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా అది బయాలజీలో, ప్లాంట్లో కూడా వచ్చింది. సీడ్ క్వాలిటీని ఐడెంటిఫై చేయవచ్చు. ఏ జంతువు అది ఏ ప్రాంతం నుంచి వచ్చింది కూడా చెప్పవచ్చు అన్నమాట. నేరగాళ్లను పట్టుకోవడంలో ముఖ్యంగా వేలిముద్రల ద్వారా నేరస్తుడి డిఎన్ఏ కనుగొనే పరిజ్ఞానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే అనేక దేశాల్లో నేరగాళ్ల డిఎన్ఏలను భద్రపరుస్తున్నారు. అమెరికా అయితే ఆ దేశ డిఎన్ఏ గుర్తింపు చట్టం నిబంధనలకు అనుగుణంగా 50 లక్షల నమూనాలతో ఒక విస్తృతమైన డిఎన్ఏ సమాచార బ్యాంకునే ఏర్పాటు చేసిందంటే ఈ పరిజ్ఞానం విస్తృతి అర్థమవుతోంది. అంతేకాదు అన్ని నేర పరిశోధనా కేంద్రాలకు డిఎన్ఏ బ్యాంకును అనుసంధానించింది. మన దేశంలో ఇలాంటి డేటాబేస్ నిర్మాణం చేసే దిశలో ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే మన పోలీస్ వ్యవస్థ మాత్రం ఈ పరిజ్ఞానాన్ని విరివిగానే ఉపయోగించుకుంటోంది.
ఎలాంటి ఆధారాలు లేకుండా సవాలుగా మారిన కేసులను ఈ పరీక్షల ద్వారానే పరిష్కరించింది. ఇండివిజువల్ కి డిఎన్ఏ స్పెసిఫిక్ గా ఉంటుంది, అది కాపీ చేయడానికి ఉండదు. డిఫరెంట్ ఇండివిజువల్స్ డిఫరెంట్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఉంటుంది కాబట్టి క్రైమ్ సీన్ లో, క్రైమ్ డిటెక్షన్ లోను, క్రిమినల్స్ ట్రాక్ చేయడంలో బయాలజికల్ మెటీరియల్, అది బ్లడ్ కావచ్చు, సాలివా కావచ్చు, ఇట్లాంటివి బయాలజికల్ మెటీరియల్ ఏదన్నా అతను వదిలిపెట్టి వెళ్తే దాన్ని అనలైజ్ చేసి ఇది ఫలానా వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయొచ్చు. సస్పెక్ట్ పట్టుకొని ఆయన డిఎన్ఏతో క్రైమ్ సీన్ దగ్గర దొరికిన శాంపుల్ యొక్క డిఎన్ఏతో కంపేర్ చేసి ఇతను పార్టిసిపేట్ చేశాడు లేదనేది విధంగా తెలుసుకోవడానికి ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్న డిఎన్ఏ పరీక్షల విధానాన్ని ఓటరు కార్డు వంటి గుర్తింపు కార్డుల తయారీలోనూ ఉపయోగించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు డిఎన్ఏ ఆధారిత ఓటర్ గుర్తింపు కార్డుల తయారీకి అవసరమయ్యే పరిజ్ఞానంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న డిఎన్ఏ పరీక్షా ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేయడంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని నిపుణుల మాట. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం నిరాశతో నిండిపోతోంది. పుస్తకాల సంచులతో తిరగాల్సిన పిల్లలు మందులతో సావాసం చేస్తున్నారు. మైదానంలో గంతులేయాల్సిన చిన్నారులు నెలలో సగం రోజులు మంచానికే పరిమితమవుతున్నారు. సూదిని చూస్తే వణికిపోయే ప్రాయంలో వందల సార్లు సూదిపోట్లు తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి కారణం తలసేమియా. రక్తం పీల్చే ఈ రాకాసి వ్యాధి ఏటా వేలాది మంది అమాయక పిల్లల ప్రాణాలు బలిగొంటోంది. బాలల బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు వారి ప్రాణాలు కాపాడుకునేందుకు రక్తనిధి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దాతల నుంచి రక్త సహాయం అందుతున్నా మందుల ఖర్చు కోసం అప్పులు చేయక తప్పడం లేదు. తలసేమియా బాధితుల దీనస్థితిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ముద్దు మురిపాలతో అమ్మా నాన్నలకు ముచ్చట్లు చెప్పే చలాకీతనం, చదువులమ్మ ఒడిలో వడివడిగా పాఠాలు నేర్చుకోవాలనే ఆసక్తి, దూకుడుగా స్నేహితులందరితో ఆడిపాడటం, ఇలాంటి ఎన్నో మధురమైన అనుభవాలతో సాగేదే బాల్యం. ఎలాంటి చింత లేకుండా హాయిగా సాగాల్సిన బాల్యంలో మృత్యువుతో పోరాడాల్సి వస్తే, బంగారు భవిష్యత్తు గురించి కలలు కనాల్సిన వయసులో ఎన్నాళ్లు బతుకుతామో తెలియని పరిస్థితి ఎదురైతే, చాక్లెట్లు ఐస్క్రీంల కోసం మారం చేయాల్సిన ప్రాయంలో రక్తం కోసం ప్రాధేయపడాల్సిన దయనీయ స్థితి దాపురిస్తే, అభం శుభం తెలియని చిన్నారుల్లో ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. పాలబుగ్గల వయసులోనే పసిమొగ్గల ప్రాణాలను హరిస్తోన్న ఆ మహమ్మారి పేరు తలసేమియా. చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ మాయదారి జబ్బు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పీల్చి పిప్పి చేస్తోంది. తలసేమియా రక్తం పీల్చే రాకాసి వ్యాధి ఇది. దురదృష్టకర విషయమేంటంటే, ప్రాణాలతో చెలగాటమాడే జన్యు సంబంధమైన ఈ వ్యాధి ప్రాణం పోసే తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు సోకుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్పై తలసేమియా తీవ్ర ప్రభావం చూపుతుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును శరీరంలోని అన్ని భాగాలకు చేరవేయాల్సిన బాధ్యత హిమోగ్లోబిన్ది. కానీ తలసేమియా రోగుల్లో ప్రోటీన్ల సమతుల్యత లోపించటం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయి రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ కాలం జీవించలేవు. ఫలితంగా పుట్టిన 6 నుంచి 18 నెలల్లోపే చిన్నారులు రక్తహీనత, పెరుగుదల లోపాలు, కాలేయం, ప్లీహం వ్యాకోచించడం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. తలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్. అంటే జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి ఇది వాళ్ళ పిల్లలకి, ఆఫ్ స్ప్రింగ్స్కి వచ్చే జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన పిల్లలకి వీళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నమాట. కోట్లాది మంది పిల్లల ప్రాణాలకు శాపంగా మారిన తలసేమియా వ్యాధిలో 2 రకాలుంటాయి. ఒకటి తలసేమియా మైనర్, రెండోది తలసేమియా మేజర్. మైనర్ అంటే కొద్దిపాటి రక్తహీనత ఉంటుంది తప్ప ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. కానీ తలసేమియా మేజర్ మాత్రం మరణ శాసనమే. సాధారణంగా మనిషిలో ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తే, తలసేమియా మేజర్ రోగుల్లో 21 రోజులకే నశిస్తాయి. తలసేమియా జన్యు వాహకులైన తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో 25% మంది తలసేమియా మేజర్లుగా ఉండే అవకాశం ఉంది. మరో 50% మంది తలసేమియా మైనర్లుగా జీవించవచ్చు. మిగిలిన 25% మంది
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పుట్టే అవకాశాలున్నాయి. ఇందుకు బిగ్ బి అమితాబ్ బచ్చనే ప్రత్యక్ష ఉదాహరణ. అమితాబ్ తలసేమియా మైనర్ కాగా జయ బచ్చన్ మాత్రం సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. అందుకే వారికి జన్మించిన పిల్లలు తలసేమియా బారిన పడలేదు. కానీ అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు. తలసేమియా నుంచి ప్రాణాలు దక్కించుకోవాలంటే రక్తం కావాలి. అది 1-2 సార్లు ఎక్కించుకుంటే ముగిసే క్రతువు కాదు. జీవితాంతం రక్తం ఎక్కించుకోవాల్సిందే. రక్తంలో హిమోగ్లోబిన్ 12% ఉన్నంత వరకు తలసేమియా సోకిన పిల్లలు బాగానే ఉంటారు. రక్త కణాలు క్షీణిస్తున్న కొద్దీ రోజురోజుకు ఉత్సాహం నశించి నీరసించిపోతారు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి, నెలకు ఇలా జీవితాంతం రక్తం కోసం ఆస్పత్రులు, రక్తనిధి కేంద్రాలు, దాతల చుట్టూ తిరగాల్సిందే. సూదిని చూస్తేనే వణికిపోయే చిన్నారులు బతికున్నంతకాలం నరాలకు చిల్లులు పెట్టుకోవాల్సిందే. 10 ఏళ్ల వయసు వచ్చేనాటికే చాలా మంది చిన్నారులు 500 సార్లకు పైగా రక్తం ఎక్కించుకున్నారంటే సమస్య తీవ్రతకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. చాక్లెట్లు తినాల్సిన వయస్సులో రోజూ 10ల సంఖ్యలో మందు బిళ్లలు మింగుతున్నారంటే పరిస్థితి ఎంతటి ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాయదారి జబ్బు బారిన పడ్డ చిన్నారులు ఉత్తమ విద్యావకాశాలకు దూరమవుతున్నారు. తెలివితేటలు, కష్టపడి చదివే సత్తా ఉన్నా నెలలో సగం రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దూర ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, ఇతర ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభించినా క్రమం తప్పకుండా రక్తం ఎక్కించుకోవాల్సి ఉండటంతో ఇంటి దగ్గరే చదువు కొనసాగించాల్సి వస్తోంది. నెలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించాలి. దీనికి మందులంటూ ఏమీ లేవు. ఎముకల్లోని బలం, నరాలలోనే బలం ఉండదు. నేను పెద్దవాడిని కాబట్టి నేను అసుండ్రా వాడుతున్నాను. 1 టాబ్లెట్ వచ్చి 140 రూపీస్ ఒక టాబ్లెట్. నేను రోజుకి 2 వేసుకోవాలి. అంటే 280 రూపీస్ అవుతుంది. నెల మొత్తం అలా చూసుకుంటే మా నాన్న సంపాదించిన దానిలో ఉండదు. ఎలా అంటే మేము రేపొద్దున బతకడం చాలా కష్టం అవుద్ది. 200 సార్లు ఇప్పటికీ ఇంకా ఎక్కిస్తానే ఉండాలి. బతికినంత కాలం ఎవరైనా దాతలు వచ్చి మాకు మందులు కానీ లేకపోతే రక్తం కానీ ఇస్తారని ఆశతో ఉన్నాం. కన్న బిడ్డలను తలసేమియా నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. పిల్లల ప్రాణాలు నిలబెట్టేందుకు 100ల సార్లు రక్తనిధి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఓసారి, స్వచ్ఛంద సంస్థలు, దాతల వల్ల కొన్నిసార్లు తలసేమియా గండం నుంచి పిల్లలను కాపాడుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. నానా తంటాలు పడి రక్తం సంపాదించినా అందులో నుంచి తెల్ల రక్త కణాలు వేరు చేసి కేవలం ఎర్ర రక్త కణాలను ఎక్కించటం తల్లిదండ్రులకు సవాలుగా మారుతోంది. ఎక్కడో జిల్లా కేంద్రాలు, రాష్ట్ర ప్రధాన పట్టణాల్లోనే ఈ రక్తం ఎక్కించుకునే సౌకర్యం ఉన్నందున రానుపోను ఛార్జీలు, భోజనాలు, వసతి, మందుల కోసం నెల నెలా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ 2-3 రోజులు జీవన భృతి కోల్పోతున్నారు. అప్పో సొప్పో చేసి మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు పిల్లల ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంటే పేదలు మాత్రం దేవునిపై భారం వేసి వదిలేస్తున్నారు. బాబుకు ప్రతి నెలకు 3 సార్లు హైదరాబాద్ తీసుకెళ్లి బ్లడ్ ఎక్కిస్తున్నామండి. బాబుకు బ్లడ్ ఎక్కించకపోతే బ్రతికే అర్హత కూడా వాళ్ళకి లేదు. కాకపోతే ఏంటంటే మేము మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము మా పిల్లల్ని మేము బ్రతికించుకుంటున్నాము. ఇంకా ఎన్నేళ్ళు ఎక్కించాలనేది మాకు తెలియదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎక్కేస్తున్నాం. బాబుకి 500 సార్లు ఎక్కించామండి బ్లడ్. ఫిల్టర్ సెట్లు ఎక్కించాలి. మందులు బోళ్ళంతా ఖరీదు అయిపోతుంది. కనీసం మా పిల్లలకి గవర్నమెంట్ జరిపిన నెలకు 500 రూపాయలు పెన్షన్ అన్న ఇప్పించలేక మీరు సహాయం చేయండి. ఎందుకంటే మేము ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ టాబ్లెట్స్ వచ్చి ఒక రకం అయితే 800 అండి, ఒక రకం అయితే 4000. 4000 పెట్టి వాడే స్తోమత మాకు లేక 800 టాబ్లెట్లు వాడుతూ పిల్లల్ని బతికిస్తూ ఉన్నామండి. ఇంకొక సంవత్సరం పోతే 7000 టాబ్లెట్లు మేము వాడాలి. అంత వాడాలంటే మా దగ్గర శక్తి సరిపోతలేదు. చిన్నారుల బంగారు భవిష్యత్తును మొగ్గలోనే తుంచేస్తున్న తలసేమియా వ్యాధిగ్రస్తులు ప్రపంచ జనాభాలో 25 కోట్ల మంది ఉన్నారు. సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. మన దేశంలోనూ 3.5 కోట్ల మందికి పైగా తలసేమియాతో బాధపడుతున్నారని అంచనా. ఏటా దాదాపు 12,000 మందికి పుట్టుకతోనే తలసేమియా సంక్రమిస్తోందని స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేక, వ్యాధి ఉందన్న విషయమే తెలియక చాలా మంది మృత్యువుడికి చేరుతున్నారు. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకుంటే తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రాణాంతకమైన తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడము సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోవడం, ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయినా
రక్తం అందించలేకపోవటం వల్ల వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేనందున చాలా చోట్ల వ్యాధి నిర్ధారణకు చాలా సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ అయ్యేలోపే చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎముక మూలుగ మార్పిడి చికిత్స ద్వారా మాత్రమే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. అయితే ఈ చికిత్సకు 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెద్ద పాప కూడా మేము తెలుసుకోలేదండి. 9 నెలలు వచ్చిందండి. అలా వచ్చిన తర్వాత మా పాప చనిపోయిందండి. పుట్టిన తర్వాత ఈ పాపకు కూడా 9 నెలల వరకు కూడా అనారోగ్యంగానే ఉందండి. ఉన్న తర్వాత ఏమో కూడా 13 నెలలు వచ్చేప్పటికి తెలుసుకున్నాం మా పరిస్థితులు సరిపోవట్లేదండి. ఆపరేషన్ చేయించుకోవాలంటే మా స్థామత సరిపోదండి. ఆపరేషన్ చేయించుకుంటే 18 లక్షలు అవుతాయి అంటున్నారండి. ఓన్లీ ఆపరేషన్ ఖర్చే. మీరు ఎవరైనా సరే ఒక 10 మంది పిల్లలకు సహాయం చేయడానికి మీరు కూడా మాకు సహాయం అందించండి. ఏటా వేలాది మంది పిల్లల ప్రాణాలను హరిస్తోన్న మాయదారి జబ్బును గుర్తించడంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తనిధుల్లో ఉచితంగా రక్తం ఇవ్వడానికి అంగీకరించిందే తప్ప ఇతర వైద్య మందుల ఖర్చుల విషయంలో సర్కారు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. బాధితులకు రక్తం ఎక్కించిన ప్రతిసారి ల్యూకో డిఫ్లీషన్ ఫిల్టర్స్ ను మాత్రమే వాడాలి. ఒక్కో ఫిల్టర్కు 1000 నుంచి 1400 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇతర మందులకు నెలకు 3000 నుంచి 10,000 వరకు వెచ్చించాలి. రక్తంలోని ఐరన్ తగ్గించే ఐరన్ చిలేషన్ చికిత్స కోసం మరో 20,000 ఖర్చు చేయాలి. ఈ మందులు చికిత్సలేవి ప్రభుత్వాసుపత్రుల్లో దొరకవు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలేదంటే తలసేమియా వ్యాధిగ్రస్తులపై సర్కారు చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తలసేమియా వ్యాధి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యాధిని గుర్తించేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాధి నిర్ధారణ కిట్ను విడుదల చేసింది. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కిట్ను తయారు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న విదేశీ కిట్తో పోల్చితే ఇది మెరుగైన ఫలితాలిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. This kit is tailor-made for the Indian environment and the people of India. So that is I'm sure, going to be more effective than the imported one which we were using so far, but we couldn't help it because we didn't have the indigenous kit available. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలి. రోగులకు ఉచిత రక్తాన్ని అందిస్తోన్న సర్కారు మందులు, ఇతర చికిత్సలకయ్యే ఖర్చును భరించాలి. వ్యాధి సోకిన చిన్నారులకు ప్రత్యేక ఉపకార వేతనం అందించాలి. వ్యాధిని గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందేలా క్షేత్రస్థాయి విధానాలు రూపొందించాలి. వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే తలసేమియా మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడి వారి జీవన ప్రమాణాలు పెంచటం సాధ్యమవుతుంది.